भटक रहे। अभी देखो सेकंड थेसलोनिका दूसरा अध्याय दूसरा वचन में लिखा है, पहले वचन में लिखा है हिंदी में, परमेश्वर यीशु मसीह आने तक हमको इकट्ठा होना है। तब यीशु का जो आना आता है वो मतलब దేవుని రాకముందే మనమందరము ఐక్యత కలిగి కూడుకొని ఉండాలంట। ఈ రోజు మనం ఎక్కడ కూడుకుంటున్నాము? ఎడబిల్లలు, ఒకని కొట్టనీకే, కొంతమంది బియర్ వాళ్ళు కూడుకుంటున్నారు, ఎడబిల్లలు తప్పులని కూడుకుంటున్నారు, కానీ ఎక్కడ కూడుకున్నారో తెలియదు వాళ్ళకి। కొంతమంది లేడీస్ కూడా ఒకరిని ఒకరి గురించి మాట్లాడాలని కూడుకుంటున్నారు। कुछ लेडीज लोग अलग विचारों के लिए इकट्ठा हो रहे, मगर हमको इकट्ठा किधर होना है? इकट्ठा होकर परमेश्वर के भवन में आना है। ఆయన రాకడ సమీపం ఉంది। మనము మన చేతులు శుభ్రం పెట్టుకోవాలి, మన మనసు శుభ్రం పెట్టుకోవాలి। అప్పుడు మనకి మనం కూడుకోవచ్చు, దేవుని సన్నిధిలో వచ్చి కూడుకోవాలి। ఎందుకంటే ఒక సమయంలో అందరూ కూడుకొని ఎక్కడ వచ్చారో తెలుసా? నోహావు టైంలో నోహావు కాడికి వచ్చారు। ఎంతో మంది నాశనం అవుతున్నారు, కానీ దేవుని దృష్టిలో ఎవరు వచ్చారు? నోహావు వచ్చారు। నోహావు కాడికి కూడుకొని ఎవరు వచ్చారు? వాళ్ళ కుటుంబంలో ఉన్నవారు, జంతువులు కూడా వచ్చాయి। ఒక జంతువుకి పడదు, కానీ ఆ జంతువులు కూడా వచ్చడం అంటే జంతువుల కన్నా మనము మూర్ఖులము। ఆ జంతువులు वो जानवर भी है ना, एक दूसरे को देखेगा तो वो अपने आप दोनों लड़ जाता है। उस समय नोहा के पास वो सारे लोग इकट्ठा होकर उनके पास आया। आज हमको भी इकट्ठा होकर कूड़कोनी దేవుని సన్నిధానికి రావాలి, परमेश्वर के भवन में आना है। इकट्ठा होकर हमको किसी के बारे में पंचायत नहीं करना है। కూడుకొని ఒకరి గురించి తప్పు మాట్లాడకుండా దేవుని కాడ మనం ఉండాలి। ఎందుకంటే దేవుని రాకడ సమీపన, परमेश्वर का आना बहुत नजदीक है। उस वक्त नोहा के पास आया, जितने भी लोग आया वो सब बच गया। ఆ ఓడ మనకి ఏం నేర్పిస్తుంది తెలుసా? वो नाव हमको क्या दिखा रहा है? वो एक कलीसिया है। ఆ ఓడ ఒక చర్చ్, ఒక సంఘం। ఆ ఓడలో ఉన్నవారు అందరూ కాపాడుకున్నాడు దేవుడు, రక్షించబడారు। सब छुटकारा उनको। ఆ ఓడ నిన్ను ఎదుగుతున్నప్పుడు वो जब नाव है ना पानी से भरा हुआ तो ऊपर आ रहा था, ऊपर आके किधर? अरहर पहाड़ के ऊपर रुक गया। अरहर पहाड़ का मतलब क्या? हमारे में क्या? शांति, पीस। దేవుడు వచ్చినప్పుడు కూడా మనం परमेश्वर जब आएगा तो हम भी ऐसा ऊपर उठाया जाएगा। हालेलुया, हालेलुया। हमको भी शांति के पास पहुंचना है। वहां पे कोई तकलीफ नहीं, परेशानी नहीं, हमको शांति में जाना है। शाम के दिन हमको जाना है तो हमें यहाँ पर इकट्ठा होना है परमेश्वर के भवन में। ఈ రోజు మనం ఇక్కడ కూడుకున్నామంటే అక్కడ మనం విశ్రాంతి దినంలో మనం చేరుకుంటాం। ఆ రోజు ఆ ఓడలో వచ్చిన వారు ప్రతి ఒక్కరు, నోహా కుటుంబము, జంతువులు అన్ని రక్షింపబడాయి। అది కొండ మీద వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకునేది అక్కడ। ఆ యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు కూడా మనం కూడా ఇలాగనే పైకి పోవాలా, ఇలాగనే పైకి మనం కూడా విశ్రాంతి దినానికి చేరుకోవాలంటే ఈ రోజు మనం ఇక్కడ సంఘంలో కూడుకోవాలి। परमेश्वर के भवन में हमको इकट्ठा होना है, अपने हाथों को अपने मन को शुद्ध रखना है। ज्यादा समय नहीं लूंगा बताने के लिए, बहुत कुछ है, बट मैं छोटे से समय में आपको बताना चाहता हूँ। एक बार समय